పశ్చిమ బెంగాల్లో ఒక జంటపై క్రూరమైన దాడిని చిత్రీకరించిన ఒక బాధాకరమైన వీడియో విస్తృత ఆగ్రహాన్ని మరియు న్యాయం కోసం డిమాండ్లను రేకెత్తించింది. ఉత్తర దినాజ్పూర్ జిల్లా చోప్రాలో స్థానిక తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ నాయకుడు తజ్ముల్ అలియాస్ జెసిబి గా గుర్తించబడిన దుండగుడు కంగారు కోర్టు నుండి తీర్పును అనుసరించి దాడిని అమలు చేశాడు. పశ్చిమ బెంగాల్ పోలీసులు వేగంగా కేసు నమోదు చేసి తజ్ముల్ను అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ చోప్రా ఎమ్మెల్యే హమీదుల్ రహమాన్ తజ్ముల్తో టీఎంసీ యొక్క సంబంధాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు. మహిళ యొక్క చర్యలను అసాంఘికం అని అపకీర్తితో లేబుల్ చేసి సంఘటనను గ్రామ విషయంగా కొట్టిపారేశారు. రెహమాన్ దిగ్భ్రాంతికరమైన ప్రకటనలో, మేము ఈ సంఘటనను ఖండిస్తున్నాము, అయితే ఆ మహిళ కూడా తప్పు చేసింది. ఆమె తన భర్తను, కొడుకును మరియు కుమార్తెను విడిచిపెట్టి దుష్ట మృగంగా మారింది. ముస్లిం రాష్ట్ర ప్రకారం కొంత కోడ్ మరియు న్యాయం ఉంది. ఈ సంఘటన భారతీయ జనతా పార్టీ బీజేపీ, కాంగ్రెస్ మరియు సిపిఐఎం నుండి తీవ్ర ప్రతిఘటనను రేకెత్తించింది. వీరంతా మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని దాని స్పష్టమైన సహకారం కోసం నిందించారు. ముస్లిం రాష్ట్రం మరియు షరియా చట్టం యొక్క చిక్కుల గురించి రెహమాన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి మరియు బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ అటువంటి పాలన వైపు మొగ్గు చూపుతోందా అని ప్రశ్నించారు. తదనంతర గందరగోళాన్ని అణిచివేసేందుకు ఇస్లాంపూర్ పోలీస్ జిల్లా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. నిందితుడి అరెస్టును వారు ధృవీకరించారు మరియు బాధిత జంటకు భద్రత కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సూపరింటెండెంట్ జోబీ థామస్ కే వైరల్ వీడియో యొక్క ధృవీకరణ తర్వాత తక్షణ పోలీసు ప్రతిస్పందనను హైలైట్ చేశారు. కలత పెట్టే ఫుటేజీలో నిందితుడు మహిళను వెదురు కర్రలతో క్రూరంగా కొట్టడం, జుట్టు పట్టుకుని లాగడం మరియు తన్నడం నిష్క్రియాత్మకమైన గుంపు చూస్తుండగానే చూపిస్తుంది. ఆమెతో పాటు వచ్చిన వ్యక్తిపై కూడా హింసాత్మక దాడి జరిగింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో వీడియోను విస్తరించారు. మమతా బెనర్జీ పరిపాలనను తీవ్రంగా విమర్శించారు మరియు ఆమె పదవీ కాలంలో ఇలాంటి దురాగతాల పరంపరపై దృష్టిని ఆకర్షించారు.